జార్ఖండ్లో ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ తీవ్ర దుమారం రేపుతోంది. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర బంద్కు విపక్షాలు పిలుపునిచ్చాయి. హేమంత్ సోరెన్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులపై కర్కశంగా వ్యవహరిస్తోందని బీజేపీ మండిపడింది. పేపర్ లీకేజీలు, ఉద్యోగాల కుంభకోణంపై విద్యార్థులు సీబీఐ విచారణ కోరితే లాఠీలతో కొట్టించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర మహతోను ఆసుపత్రికి తరలించే ముందు పోలీసులు తీవ్రంగా కొట్టారని, ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని సీజేపీ నేత దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. దేవేంద్ర మహతో పోరాటానికి సీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాగా సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వేలాది మంది విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులతో పాటు రాళ్లదాడిలో 14 మంది పోలీసులు కూడా గాయాలయ్యాయి.